ఏపీలో ఎమ్మెల్యే స్థానాల మార్పు అనేది వైసీపీలో తీవ్ర దుమారం లేపుతుందని రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం లేదన్నారు. సీట్ల మార్పు అంశం వైసీపీకి ఎదురు దెబ్బ తగిలేలా ఉందని ప్రస్తుత పరిస్థితులు తెలుపుతున్నాయన్నారు. సీట్లు మార్చకుండా కేసీఆర్ దెబ్బతిన్నారని, సీట్లు మార్చి జగన్ దెబ్బతినకూడదని నా అభిప్రాయం అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, సీట్లను బట్టి కాకుండా ఓట్ల షేర్ను బట్టి పార్టీ భవిష్యత్తు ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల షేరింగ్ గణనీయంగా పెరుగుతుందని, పొరుగు రాష్ట్రాల్లో గెలుపు మన రాష్ట్రంపై ప్రభావం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ గొడవ ఏంటంటే అందులో కౌలుదారులని కొంతమంది వచ్చారు. మేము కౌలుదారులు, మాకు రైట్ ఉందని. వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. వీళ్ళు పట్టాదారులు మాది రైట్ అంటారు. పొజిషన్ అయితే పట్టాదారుల కంట్రోల్లోనే ఉంది. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఈ పట్టాదారులందరూ వైసీపీ వాళ్ళు, ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళే. అప్పుడు గొడవ చేశారు. ఇప్పుడు గొడవ ఎందుకు పెరిగిపోయిందంటే ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ కౌలుదారులకు అనుకూలంగా ఉంది. అంతకుముందు హైకోర్టు 2017లో ఒక ఆర్డర్ ఇచ్చింది, అది పట్టాదారులకు అనుకూలంగా ఉంది. దాంతో ఈ కౌలుదారులు పట్టాదారుల ఇష్యూ మొన్న బొర్రల బద్దలు కొట్టుకునే దాకా ఎండింది. ఎందుకంటే పంట వేశారు, పంట వేసిన వాళ్ళు కోసుకోవటానికి వీలు లేకుండా రెండో వాళ్ళు ఎవరికైతే ఆర్డర్ వచ్చిందో వాళ్ళు వచ్చారు రంగంలోకి. సో గొడవ అయ్యి బొర్రల బద్దలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. క్రిమినల్ కేసులు పెట్టుకున్నారు. అప్పుడు వైసీపీ వాళ్లే పట్టాదారులు, ఇప్పుడు వైసీపీ వాళ్లే పట్టాదారులు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఇది జరిగిందా అని అనుకోవటానికి మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అనుకూలంగా రావాలిగా. ఈ తగు తేలటం లేదు. నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేదంటే మొన్న 5 రోజుల క్రితం సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా ఒక మెమో, ఒక రిక్వెస్ట్ పంపించాను. ఏమనంటే ఇది ఇలా ఉంది పరిస్థితి, దీన్ని సెన్సిటివ్ ఇష్యూ అయ్యి ఇంకా తన్నుకు చావకుండా. ఎందుకంటే ఈ పట్టాదారులందరూ ఎక్కువ మంది షెడ్యూల్ కాస్ట్, మిగతా కాస్ట్లు కూడా కొద్దిగా ఉన్నారు. అవతల కౌలుదారుల్లో కూడా షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు. కొంతమంది పట్టాదారులు కౌలుదారులు కూడా, వాళ్ళు ఒక 14 మంది ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోయే సబ్జెక్ట్ కాదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరన్నా ఒక ఆఫీసర్ని దీని మీద ఎంక్వైరీకి పంపించి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్లోకి వెళ్ళి ఇది ఏంటి అసలు మొత్తం మీరు స్టడీ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ గ్రామంలో తగువులు లేకుండా ఉంటాయి. కానీ లేకపోతే మాత్రం ఇది ఇలా రావణ కష్టం రగులుతుంది. ఎప్పుడు 76 అప్పటి నుంచి రగులుతూనే ఉంది.